హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ప్రీవియస్ వీడియోలో మనం లైఫ్ సైన్సెస్కి సంబంధించి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి చూడడం జరిగింది. ఈ విధంగా ఉంటున్నాయి. లాస్ట్ వీడియోలో మనం చేసినటువంటి బిట్ క్వశ్చన్స్, ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు, బిట్స్ అవి. ప్రీవియస్ వీడియోలో 21 క్రియేట్ చేసాము. తర్వాత ఈ వీడియోలో 20 నుండి స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వీడియో చూడండి. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 21 నుండి స్టార్ట్ అవుతుంది. 21st క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ యాసిడ్ ఈజ్ సెక్రియేటెడ్ ఫ్రమ్ స్టొమక్ నుండి సెక్రియేట్ అయ్యేటువంటి యాసిడ్ ఏంటి? HCl అనేటువంటి యాసిడ్. ఇది స్టొమక్ ద్వారా సెక్రియేట్ చేయబడుతుంది. నెక్స్ట్ 22, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రియేటెడ్ ఫ్రమ్ స్టొమక్ డైలీ? స్టొమక్ నుండి ఎంత గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిది రోజు సెక్రియేట్ అవుతుంది అంటే 2 లీటర్స్. ఎంత గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రియేట్ అవుతుంది? 2 లీటర్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటువంటిది స్టొమక్లో సెక్రియేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd వన్, వాట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ? వాట్ ఈస్ ద మిక్స్డ్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మిక్స్డ్ గ్లాండ్ ఏది? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మిక్స్డ్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అదేవిధంగా 24th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థ్రోంబోసైట్? థ్రోంబోసైట్ యొక్క ఫంక్షన్ ఏంటి? హీమోస్టాటిస్. నెక్స్ట్ 25, హూ ఇన్వెంటెడ్ హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్? హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ని ఎవరు కనుగొన్నారు? కార్ల్ ల్యాండ్స్టీనర్. అది CARL పడిందండి, సి కాదు, కే, అక్కడ KARL, కార్ల్ ల్యాండ్స్టీనర్. నెక్స్ట్ కార్ల్ ల్యాండ్స్టీనర్ అనేటువంటి ఆయన ఈ బ్లడ్ గ్రూపింగ్ సిస్టాన్ని మొట్టమొదటిగా కనుక్కున్నటువంటి సైంటిస్ట్. నెక్స్ట్ 26th క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఈస్ క్యారీడ్ త్రూ ఆర్టరీ? ఆర్టరీ ద్వారా క్యారీ చేసేటువంటి బ్లడ్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ బ్లడ్ అని అడుగుతున్నారు. చూసినట్లయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఏ బ్లడ్? ఆక్సిజనేటెడ్ బ్లడ్. హార్ట్ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ని పంప్ చేస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్, హార్ట్ ద్వారా వచ్చేటువంటి బ్లడ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మరియు డీఆక్సిజనేటెడ్ బ్లడ్, 2 ఉంటాయి. ఆర్టరీస్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ అవుట్ చేస్తాయి. అదేవిధంగా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ని అందచేయడం. నెక్స్ట్ 28, హూ ఇన్వెంటెడ్ ఇన్సులిన్? ఇన్సులిన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు, లేదా ఇన్సులిన్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఎడ్వర్డ్ షార్పీ స్కాఫర్ అనేటువంటి సైంటిస్ట్. ఎవరు? ఎడ్వర్డ్ షార్పీ స్కాఫర్ అనేటువంటి ఆయన ఈ ఇన్సులిన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ 29th వన్, వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది పవర్ హౌస్ ఆఫ్ సెల్? ఈ క్వశ్చన్ దాదాపు 8th క్లాస్ నుండి 9th క్లాస్ నుండి చూస్తున్నటువంటి క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కరు కూడా దాదాపు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా జనరల్ సైన్స్ కింద ఈ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ లేదా విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్? మైటోకాండ్రియా is known as powerhouse of the cell, or mitochondria is also called as powerhouse of cell. Next question number 30, what is the brain of the cell? Nucleus is also known as brain of cell. Next 31, who is the father of anatomy? Who is the father of anatomy? Aristotle is also known as father of anatomy. In which muscle we can find intercalated disc? Cardiac muscle. ఇంటర్కలెక్టెడ్ డిస్క్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? మనకి కార్డియాక్ మజిల్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ 33, హౌ మెనీ అది HOE అని పడింది, W అక్కడ. హౌ మెనీ వెర్టిబ్రే ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో ఎన్ని వెర్టిబ్రే ఉంటాయి?
33 వెర్టిబ్రేస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 34th క్వశ్చన్, విచ్ బోన్ ఈస్ కాల్డ్ బ్యూటీ బోన్? విచ్ బోన్ ఈస్ కాల్డ్ బ్యూటీ బోన్? క్లావికిల్ అనేటువంటి బోన్ని బ్యూటీ బోన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 35, విచ్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? విచ్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఫీమర్ ఈస్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అదేవిధంగా స్మాలెస్ట్ బోన్ ఏదంటే స్టెపీస్ అంటారు, లేదా స్టెప్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 36th వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ స్టమక్? స్టమక్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? 25 సెంటీమీటర్స్. ఒక షార్ట్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్ పిల్లలు యూజ్ చేస్తారు కదా, ఆ లెంత్ ఉంటుంది దాదాపు. తర్వాత 37, హౌ మెనీ టీత్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇన్ అడల్ట్ లైఫ్? అడల్ట్ లైఫ్లో హ్యూమన్ బాడీలో ఎన్ని టీత్స్ అనేవి ఉంటాయి అంటే చూడండి ఒకసారి. 32. ఒక అడల్ట్ పర్సన్కి ఎన్ని టీత్స్ ఉంటాయి? 32. నెక్స్ట్ 38th వన్, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ వాయిస్? హ్యూమన్ బాడీలో వాయిస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పార్ట్ని ఏమంటారు? ఓకల్ కార్డ్. ఏ పార్ట్? ఓకల్ కార్డ్. నెక్స్ట్ 39, విచ్ నర్వ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ఫాక్షన్? విచ్ నర్వ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ఫాక్షన్? ఆల్ఫాక్షన్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి నర్వ్ ఏది? ఆల్ఫాక్టరీ నర్వ్. విచ్ నర్వ్? ఆల్ఫాక్టరీ నర్వ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, వాట్ ఈస్ ద కవరింగ్ ఆఫ్ లంగ్? వాట్ ఈస్ ద కవరింగ్ ఆఫ్ లంగ్? ప్లూరా. లంగ్స్ అనేటువంటి ఒక లేయర్ ద్వారా కవర్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా ఆ లేయర్ని ఏమంటారు అంటే ప్లూరా అంటారు. తర్వాత హార్ట్, అదేవిధంగా హార్ట్ని కవర్ చేయబడి ఉండేటువంటి ఒక లేయర్ కూడా ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటారు అంటే పెరికార్డియం అంటారు. ఏమంటారు? పెరికార్డియం అంటారు. సో ది ఫ్రెండ్స్, నెక్స్ట్ 20 బిట్ క్వశ్చన్స్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో 20 క్వశ్చన్స్ చేసాము. అదేవిధంగా ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో అనేటువంటిది మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేటువంటి దానికోసమే షార్ట్ వీడియోస్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా, అర్థమవుతుందా లేదా అనేటువంటిది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. లైఫ్ సైన్సెస్ క్వశ్చన్స్ ఏంటి అంటే నాన్ సైన్స్ పీపుల్కి కూడా యూస్ అవుతాయి. ఎందుకంటే వారి బాడీలో ఏం జరుగుతుంది, సిస్టమేటిక్గా ఏముంటుంది అనేటువంటిది జనరల్ నాలెడ్జ్ ఇది. సో ప్రతి ఒక్కరికి వీడియో అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావాలనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.